హాయ్ గాయ్స్, నేను మీ కార్తిక్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా అయితే ఇంట్రో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ కదా. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది చూసారా? ఇవ్వండి, ఇవి ట్రాన్స్ఫార్మర్స్. ముందు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, మనం వోల్టేజ్ ఇన్పుట్ ఇస్తే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి బయటికి పంపించేదాన్నే ట్రాన్స్ఫార్మర్ అంటారు. అందులో ట్రాన్స్ఫార్మర్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇది నా దగ్గర ఉన్నవైతే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ఇవి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్తాను రాబోయే వీడియోలో, చూడండి. ఫస్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇటు సైడ్ చూసారా, ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా, ఇవి ఏసీ 220 volts ఇన్పుట్ ఇస్తే ఇది ఇందులో ఉండే కాయిల్స్ ద్వారా దీని వోల్టేజ్ని డౌన్ చేసుకుని మనకి 12 volts అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది కూడా ఏసీఏ, మనం ఇచ్చేది ఇన్పుట్ ఏసీఏ, అలాగే అవుట్పుట్ కూడా ఏసీఏ. కానీ ఇందులో 220 volts ఇది పట్టుకుంటే షాక్ కొడుతుంది. బట్ ఇది 12 volts కదా, ఏసీలోనే కానీ 12 volts కానీ తక్కువ, అందుకే మనకి షాక్ కొట్టదు. అలాగే ఇంకో ట్రాన్స్ఫార్మర్ చూసుకుంటే ఇది చూడండి, ఇది ఏసీ ఇన్పుట్ ఇస్తే బయటికి మనకి 20 అంటే 20 volts అవుట్పుట్ వస్తుంది అనమాట. అదే ఇది డ్యూయల్ ఫంక్షన్ అనమాట, రెండు ఫంక్షన్స్ ఉంటాయి అందులోనే. ఇక్కడ చూసారా 5 పోల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఏసీ ఇన్పుట్ 220 volts దీనికి ఇస్తే దీనికి అవుట్పుట్గా 20 అలాగే 12 volts వస్తుంది అనమాట. ఈ రెండిట్ల నుంచి ఓకేనా, 20 volts వస్తుంది, అలాగే 12 volts వస్తుంది. ఇది డ్యూయల్ ఫంక్షన్, రెండు ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే అసలు ఈ 12 అంటే ఏంటి చూసారా, ఇటు సైడు 2 వైర్స్ ఉన్నాయి, అంటే ఇది ఏసీలో మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. అప్పుడు అవుట్పుట్ మనకి 3 వైర్స్ ద్వారా వస్తుంది. అంటే 3 వైర్స్ వస్తే మనం ఏం చేసుకోవాలి, సెంటర్లో ఉంది చూసారా, ఇది కామన్ అనమాట. అటు 20కి ఇటు 12కి ఇటు 12కి ఇది కామన్ అనమాట. ఇది +12 volt, ఇది కామన్, ఇది -12 volt అనమాట. 12 0 అండ్ 12 అనమాట, అలా అంటారు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ చూసారా, 3 వైర్స్ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చాయి. 20 బ్లూ వైర్ ఉంది చూసారా, బ్లూ వైర్ 20 0 20, అలాగే ఇది కూడా సేమ్ ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ రెడ్యూస్ చేస్తాయి అంటున్నాం కదా, ఒక ట్రాన్స్ఫార్మర్ లోపల ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇది చూడండి, ఇది ట్రాన్స్ఫార్మర్ లోపల ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఉందా, ఈ లోపల ఇది కనిపిస్తుంది చూసారా, ప్లాస్టిక్ది ఇదనమాట. దీని చుట్టూ ప్రైమరీ కాయిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెకండరీ కాయిల్ ఉంటుంది. ప్రైమరీ కాయిల్ ద్వారా మనం ఏసీ ఇన్పుట్ ఇస్తే అది సెకండరీ కాయిల్ ద్వారా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అసలు ప్రైమరీ కాయిల్ అంటే ఏంటి, ఒక సన్నని రాగి వైరు, దీని చుట్టూ కొన్ని టర్న్స్, కొన్ని రౌండ్స్ పెడతారనమాట. పెడితే దీని మీద కనిపిస్తుంది కదా ఖాళీ, దీంట్లో కూడా ఒక రాగి వైరు కొన్ని టర్న్స్ చుట్టి పెట్టి ఉంచుతారనమాట. అర్థమైందా? అప్పుడు మనము ఇటు నుంచి ఏసీ ఇవ్వగానే, ఇటు నుంచి ఏసీ ఇన్పుట్ చేసాం కదా, ఇందులో ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి ఇందులో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఇవ్వండి దీని ద్వారా ఇలాగా దీని చుట్టూ ఇలాగా ఫామ్ అయ్యి అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ వైర్స్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ వైర్స్ నుంచి మనకి ఇలాగా 3 వైర్స్ రూపంగా బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇవి ఓన్లీ ప్లాస్టిక్, ఓన్లీ వైర్స్ ద్వారా ఇది మనం చుట్టుకోవడానికి. నెక్స్ట్ ఇవి కోర్ అంటారు అనమాట, ఇది కూడా దీంతో పాటు వస్తుంది బయటికి. మీరు చూసారా, ఇది ఇనుమనమాట, ఇది కోర్. ఈ కోర్ ఉంటేనే ఇది పనిచేస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక దారిని చూపిస్తుంది అనమాట ఇది. ఈ కోర్లో చూసారా, ఇది ఈ కోర్, ఈ షేప్లో ఉంది చూసారా, అందుకే దీన్ని ఈ కోర్ అంటారు. అలాగే ఇది చూసారా, ఐలో ఉంది ఐ కోర్, అందుకే ఈ ట్రాన్స్ఫార్మర్ని ఈ ఐ కోర్ అంటారు. ఓకేనా,
మనం ఈ కోర్ని ఎలా ఫిట్ అవుతుంది అంటే, రాగి ఇలా చుట్టేసిన తర్వాత దాని చుట్టూ వ్యాపర్ చేస్తారనమాట. ఏదైనా టేప్ కానీ ఏదైనా వేస్తారు. తర్వాత కోర్ని ఈ కోర్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. చూసారా, అలా ఫిట్ కోర్. ఇంకొన్ని ఈ కోర్స్ని ఆపోజిట్ సైడ్లో ఇలా ఫిట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఫామ్ అయ్యాయి కదా, ఈ గ్యాప్స్లో ఐ కోర్ని ఇలా ఫిట్ చేసుకుంటారు అనమాట. ఎన్ని పడితే అన్ని ఐ కోర్ని అలా ఫిట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలాంటివి ఇది మొత్తం నిండిపోయేటట్టుగా ఉంటుంది. అప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ ఇలా రెడీ అవుతుందన్నమాట. ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేసి చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా టెస్టింగ్లోకి వెళ్దాం. నేను ఒక ఏసీ 220 volts తీసుకున్నాను, దాన్ని కనెక్ట్ చేసేసాను, ప్లగ్ ఇన్ చేసేసాను. సో మన ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 3 wires ఇది 20/020 కాబట్టి అప్రాక్సిమేట్గా మనకి 20 నుంచి 25 రేంజ్ వరకు దీని అవుట్పుట్ రావాలి. సో మనం టెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక మల్టీమీటర్ తీసుకున్నాను. మల్టీమీటర్లో ఇది కూడా మనము ఇన్పుట్ చేసేది ఏసీయే, ఇందాక చెప్పినట్టుగా అవుట్పుట్ వచ్చేది కూడా ఏసీ కరెంటే కాబట్టి మన మల్టీమీటర్ని ఏసీ రేంజ్లోనే పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక 200లో నేను ఎందుకు పెట్టుకున్నానంటే, మనకు వచ్చే వోల్టేజ్ అంతా 20 to 24 వోల్టేజ్. సో మనకి 200 అయినా నో ప్రాబ్లం. సో 200లో నేను పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి ట్రాన్స్ఫార్మర్ని ఆన్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ని ఆన్ చేశాను. మనకు వచ్చిన 3 wiresలో 2 wires తీసుకుందాం. దీనికి మధ్యన మనకి ఎంత రావాలి వ్యాలెన్సీ అంటే 20 నుంచి 25 లోపు రావాలి. చూసారా, 23 వస్తుంది అనమాట. అది ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్. అలాగే ఇంకొకటి ఉంది కదా, ఆ వైర్ని కూడా ఒకసారి టెస్ట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నెగిటివ్ పెట్టాను. అలాగే పెడితే చూడండి 23.9, ఇది 20/020 ట్రాన్స్ఫార్మర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టెస్టింగ్ అయింది కదా, ఒకసారి ఏదైనా సరే ఒక బల్బ్ కానీ ఏదైనా ఒకటి వెలిగించి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక టెస్ట్ చేసాం కదా ట్రాన్స్ఫార్మర్ని, దాని నుంచి వోల్టేజ్ ద్వారా ఒక బల్బుని అయితే మనం వెలిగించి చూద్దాం. ఇది ఒక ఎల్ఈడి. సో ఒకసారి వెలిగించి చూద్దాం. చూసారా, ట్రాన్స్ఫార్మర్ని నేను ఏసీ కనెక్ట్ చేసి దాని నుంచి వచ్చే డైరెక్ట్ వైర్స్ని నేను ఇక్కడ కనెక్ట్ చేశాను ఎల్ఈడీస్కి. చూసారా, ఎల్ఈడీస్ గ్లో అవుతున్నాయి. కానీ ఏసీకి డీసీకి డిఫరెన్స్ ఏంటంటే, ఏసీలో వచ్చే కరెంటు ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. అంటే కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు, ఇది ఫ్లక్చువేట్ అవ్వడం. నేనైతే ట్రాన్స్ఫార్మర్ని ఆపేశాను. ఫ్లక్చువేట్ ఎలాగవుతుందంటే, లైట్స్ బ్లింక్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, లోగా చిన్నగా వెలుగుతుంది చూసారా, దీని నుంచి చిన్న వోల్టేజ్ వస్తుంది అనమాట. మనకి దీని ద్వారా ఫ్లక్చువేట్ అవ్వడం అంటే, ఏసీ కరెంటు మనం పెట్టగానే ఎలాగవుతుందంటే, ఏసీ కరెంటు ఫ్లో అవుతుంది కదా కిందకి మీదకి. సో లైట్స్ బ్లింక్ అవుతాయి అన్నమాట. అదే వేరే డీసీ కరెంట్ వచ్చేసరికి మన వోల్టేజ్ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది కాబట్టి మీ లైట్స్ బ్లింక్ అవ్వకుండా స్టాండర్డ్గా వెలుగుతాయి అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చూసారు కదా, ట్రాన్స్ఫార్మర్ ఇందాక చెప్పినట్టుగా రాగి వైర్లు ఉన్నాయి చూసారా, దీన్ని సైడ్కి తీసుకుని రాగి వైర్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నీ చూడండి. ఇవి మీకు కనిపిస్తుందా, ఉండండి ఒకసారి. చూసారా, ఇంత చిన్న సైజు రాగి వైర్లు. ఈ సెక్షన్ మొత్తాన్ని హాఫ్ చేసుకుంటే హాఫ్ మీదది ఏసీ సెక్షన్, ఇది మాత్రం ఏసీ తక్కువ సెక్షన్ అన్నమాట. సో ఏసీ సెక్షన్లో ఈ చిన్నది చూసారా, ఇది ఏసీ సెక్షన్ అనమాట. అదే డీసీకి వచ్చేసరికి డీసీలో కూడా రాగి ఉంటుంది, బట్ ఇది కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. ఇవన్నమాట. ఇలాగ ఈ సెక్షన్కి అసలు కనెక్షనే ఉండదు, కానీ మనకి ఇటు సైడ్ నుంచి వోల్టేజ్ అవుట్పుట్ అయితే మాత్రం వస్తుంది. ఎలాగా ఇందాక చెప్పినట్టుగా మనం ఈ సెక్షన్లో ఏసీ కరెంటు మనం ఇన్పుట్ ఇస్తాం. సో ఇన్పుట్ అవ్వగానే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని ఏర్పాటు చేస్తాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి దారి చూపించేదే ఈ కోర్స్ అనమాట. ఈ చుట్టూ ఇందాక చూపెట్టాను కదా, ఈ కోర్ అని ఆ ఈ కోరు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఇలా దారి చూపిస్తాయి అన్నమాట. ఇటు నుంచి వెళ్ళాలి, ఎలా ఫ్లో అవ్వాలని. ఆ దారి చూపించిన వేవ్లో ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫ్లో అయ్యి
అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఈ సెక్షన్లో జంప్ అవుతాయి. జంప్ అయ్యి ఇటు నుంచి మనకి వోల్టేజ్ని బయటకు అందిస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్స్ గురించి అంతా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల గురించి తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను గ్లూ గన్ ఉంటుంది కదా, గ్లూ గన్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా మీకు అందుబాటులో ఉండాలి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.